హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఓమ్ని టేల్స్. ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవం లోకబాంధవుడు అయిన ఆ సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై భూమికి అత్యంత సమీపంగా వచ్చే రోజు రథసప్తమి. రథసప్తమి అనేది హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. దీనిని మాఘ సప్తమి లేదా సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రథసప్తమి విశిష్టత మరియు ప్రాముఖ్యత, ఆ రోజు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మాఘశుద్ధ సప్తమి నాడు అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు సూర్యభగవానుడు జన్మించాడు. లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యుడు ఉద్భవించిన రోజు కాబట్టి ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు మాఘశుద్ధ సప్తమి రోజే తన రథంపై తొలిసారిగా లోకానికి దర్శనమిచ్చాడు. ఈ రోజు నుండి సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడు. అందుకే ఈ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటారు. సూర్య భగవానుడు తన రథ వేగాన్ని పెంచే సమయం ఇది. అందుకే రథసప్తమికి రథాలు పరిగెడుతుంటాయి అంటారు. రథసప్తమి నుండి వాతావరణంలో మార్పులు మొదలవుతాయి. అంతవరకు ఉన్న చలి తగ్గి ఎండలు మొదలవుతాయి. ఇది ఆరోగ్యానికి, పంటలకు ఎంతో అనుకూలమైన కాలం. రథసప్తమి రోజున మనం ఆచరించే సాంప్రదాయాలు ఏంటో చూద్దాం. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానం లేదా ఇంటి దగ్గర స్నానం అయినా చేయడం విశేషం. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఈరోజు తలపై, భుజాలపైన, మోకాళ్లపైన, పాదాలపైన జిల్లేడు ఆకులు ఉంచుతారు. కొందరు ఈ జిల్లేడు ఆకులపైన రేగుపళ్ళు కూడా ఉంచుకొని స్నానం ఆచరిస్తారు. జిల్లేడు ఆకులు తలపై 1, భుజాలపై 2, మోకాళ్లపైన 2, పాదాలపైన 2, మొత్తం 7 ఆకులు ఉంచి స్నానం ఆచరిస్తారు. జిల్లేడు ఆకులతో ఎందుకు స్నానం చేస్తారో తెలుసా? సంస్కృతంలో జిల్లేడు ఆకును ఆర్కా అంటారు. ఆర్కా అంటే సూర్యుడు కూడా అని అర్థం. ఈ ఆకులు సూర్యునికి చాలా ప్రీతికరం. అంతేకాదు, పురాణాలలో ఒక కథ ఉంది. అగ్నిశ్వాతులు అనే ముని యజ్ఞం చేసేటప్పుడు ఒక మేకపిల్ల చనిపోయి దాని చర్మం జిల్లేడు చెట్టుపై పడుతుందట. యజ్ఞం అపవిత్రమైనందుకు ఆ ముని బాధపడుతుండగా జిల్లేడు ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేస్తే యజ్ఞఫలం దక్కుతుంది అని దేవతలు వరమిస్తారు. అందుకే ఈ ఆకులతో స్నానం చేస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం. అంతేకాదు, శాస్త్రీయ పరంగా చూస్తే జిల్లేడు ఆకులలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. వీటిని తలపై, భుజాలపై, కాళ్లపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, చర్మ వ్యాధులు నయమవుతాయి, జుట్టు కుదుళ్ళు కూడా గట్టిపడతాయి. మన నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం కదండి, చాలామంది మోకాలి నొప్పులకి, మడమ నొప్పులకి జిల్లేడు ఆకులు వేడి చేసి కడుతూ ఉంటారు. అంటే ఇది ఔషధ మొక్క. జిల్లేడు ఆకులపై రేగుపళ్ళు, అక్షతలు ఉంచి సూర్యుని ధ్యానిస్తూ స్నానం చేస్తారు. రేగుపళ్లను సూర్యఫలం అని అంటారు. దీని రంగు, ఆకారం సూర్యుని పోలి ఉంటాయి. సూర్య భగవానుడి అనుగ్రహం కోసం రేగుపళ్లను తలపై ఉంచుకుంటారు. ఇవి జ్ఞానాన్ని, మేధస్సును ప్రసాదిస్తాయని భావిస్తారు. రేగుపళ్లలో ఉండే ఎంజైమ్స్, విటమిన్స్ ఎక్కువ. ఇవి చర్మానికి మెరుపునివ్వడమే కాకుండా రాబోయే వేసవి యొక్క వేడిని తట్టుకునే శక్తిని శరీరానికి అందిస్తాయి. సప్తపత్ర స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే జిల్లేడు ఆకులలోని పాలు కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో జిల్లేడు ఆకులతో పాటు చిక్కుడు ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కూడా సూర్యునికి ప్రీతికరం. ఇందులో ఉండే ఔషధ గుణాలు కూడా ఎక్కువే. స్నానం చేసిన తరువాత సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి దోసిలిలో నీటిని వదులుతూ అర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యుని ప్రార్థిస్తారు. ఇంటి వాకిలిలో రథం ఆకారంలో ముగ్గులు వేసి మధ్యలో సూర్యుడిని ప్రతిష్ఠిస్తారు. తరువాత క్షీరాన్నం నైవేద్యంగా వండి సూర్యుడికి సమర్పిస్తారు. రథసప్తమి అంటేనే సూర్యభగవానుడి పండుగ కాబట్టి సూర్యకిరణాలు నేరుగా ప్రసరించే ఇంటి ఆవరణలో లేదా మేడపైన కానీ పొయ్యి పెట్టి నైవేద్యాన్ని వండటం అత్యంత శ్రేష్టం. ఇలాంటి వసతులు ఇప్పటి కాలంలో లేవు కాబట్టి మన ఇంట్లో సూర్యకిరణాలు ఎక్కడ పడతాయో అక్కడ పొయ్యి పెట్టి నైవేద్యం వండవచ్చు. సూర్యకిరణాలు పడే చోట ఎక్కడైతే పొయ్యి పెడతారో అక్కడ పెద్ద రథం ముగ్గు వేసి పొయ్యికి కుడివైపున చిక్కుడు కాయలతో చేసిన రథాన్ని
పీట వేసి ఉంచాలి. ఈ రథంలో చిన్న పసుపు ముద్దను చేసి సూర్యుడిగా భావించి కుంకం, ఎర్రటి పువ్వులు పెట్టి పూజ చేయాలి. లేదా సూర్యుడి పటం అయినా పెట్టి పూజ చేయవచ్చు. పొయ్యి నుండి వచ్చే వేడి, సూర్యకిరణాల వేడి రెండూ రథం మీద పడటం శుభప్రదంగా భావిస్తారు. నైవేద్యం వండటం కోసం వంట చెరుకుగా ధనుర్మాసంలో ముగ్గులో పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడకలుగా మారుస్తారు. ఆ పిడకలనే క్షీరాన్నాన్ని వండటానికి వంట చెరుకుగా ఉపయోగిస్తారు. గొబ్బెమ్మలను లక్ష్మీదేవిగా, గౌరీదేవిగా భావించి పూజిస్తారు కాబట్టి అంత పవిత్రమైన వాటిని పడేయకుండా వాటిని రథసప్తమి రోజు నైవేద్యం వండటానికి వాడతారు. గోమయంతో చేసినవి కాబట్టి వాటిని కాల్చడం వల్ల వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాదు, ఏ వస్తువునైనా వృధా చేయకూడదన్న భారతీయ జీవన విధానానికి ఇది ఒక ఉదాహరణ. సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టి గోమయ పిడకలను వంట చెరుకుగా ఉపయోగించి క్రొత్త కుండలో ఆవు పాలు పొంగించి క్రొత్త బియ్యం, బెల్లం వేసి క్షీరాన్నం వండుతారు. పాలు పొంగే దిశ తూర్పు దిశగా ఉండాలి. అంతేకాదు, రథం ముగ్గు చిక్కుడుకాయలతో చేసిన రథం కూడా తూర్పు దిశగా ఉండాలి. పాలు పొంగేటప్పుడు సూర్యభగవానుడిని ప్రార్థించాలి. అలా వండిన క్షీరాన్నాన్ని చిక్కుడు ఆకులలో ఉంచి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. రథసప్తమి రోజున చిక్కుడు ఆకులలోనే నైవేద్యం ఎందుకు పెడతారు? దీని వెనుక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. సూర్య భగవానుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. చిక్కుడు కాయలు కాసే తీగ ఆకులను గమనిస్తే క్రమ పద్ధతిలో రథం ఆకారాన్ని పోలి ఉంటాయి. అందుకే చిక్కుడు ఆకులను సూర్యుని రథానికి గల గుర్రాలకు చిహ్నంగా భావించి వాటిపై నైవేద్యం పెడతారు. అంతేకాదు, చిక్కుడు ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్, ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. వేడి నైవేద్యాన్ని ఆకులపై వడ్డించినప్పుడు ఆ ఆకులోని పోషకాలు ఆహారంలోనికి చేరుతాయి. ఇది జీర్ణక్రియకు మరియు రోగ నిరోధక శక్తికి పెంచడానికి సహాయపడుతుంది. మాఘమాసంలో చిక్కుడు తీగలు నిండుగా తాజాగా ఉంటాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కాయలు, ఆకులు దైవ కార్యాలలో వాడడం మన సాంప్రదాయం. చిక్కుడు ఆకులను పుల్లలతో ఒకదానితో ఒకటి కలిపి రథంలా తయారు చేసి నైవేద్యం పెడతారు. ఇది సూర్యుడు తన రథంపై వచ్చి నైవేద్యం స్వీకరిస్తాడని నమ్మకం. పురాణాల ప్రకారం సూర్యునికి చిక్కుడు ఆకులంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన పుట్టినరోజున చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులలో నైవేద్యం సమర్పించి కృతజ్ఞత చెప్తారు. ఇకపోతే రథసప్తమి రోజున చేసే దానాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజున గోధుమలు, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు రంగు వస్త్రాలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, కుంకుమ, ఎర్రటి పూలు, గొడుగు లాంటివి దానం చేస్తారు. ఒక రాగి పాత్రలో గోధుమలు ఉంచి దానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. బెల్లం దానం చేయడం వల్ల జాతకంలో ఉన్న సూర్యదోషాలు తొలగి సమాజంలో గౌరవం పెరుగుతుంది. సూర్యుడు రాగికి అధిపతి కాబట్టి రాగి చెంబులు లేదా ఇతర రాగి వస్తువులను కూడా దానం చేయడం చాలా శ్రేష్టం. సూర్యుడికి ఎరుపు రంగు ఇష్టమైన రంగు కాబట్టి కొత్త ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని దానం చేయడం వల్ల కంటి సమస్యలు తొలగుతాయి. మంగళప్రదమైన కుంకుమ, ఎర్రటి గన్నేరు పూలు వంటి వాటిని దానం చేయడం వల్ల శుభాలు జరుగుతాయి. ఎండ నుండి రక్షణనిచ్చే గొడుగును దానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మిగిలిన దేవుళ్లకు పూజలు, యజ్ఞాలు, నైవేద్యాలు అవసరం కావచ్చు. కానీ సూర్యుడు మన కళ్ళకు కనిపిస్తూ నిరంతరం శక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతగా ఇచ్చే చిన్న నమస్కారం లేదా అర్ఘ్యం సమర్పించడం చాలు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. మన ఆరోగ్యం బాగుండాలని కోరుకునే దైవం కాబట్టి మనం సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఆరోగ్యం పొందితే ఆయన తృప్తి చెందుతాడు. అందుకే ఆయన నమస్కార ప్రియుడు. సూర్యుడికి నమస్కారం చేయడం అంటే కేవలం చేతులు జోడించడం కాదు, అది ఒక వ్యాయామం. పురాణాల ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న వారు లేదా
కంటి చూపు సమస్యలు ఉన్నవారు సూర్య నమస్కారాలు చేయడం వల్ల త్వరగా కోలుకుంటారు. అందుకే రథసప్తమి నాడు కూడా సూర్యుడికి నమస్కారాలు అర్పించి ఆయనను సంతోషపరుస్తారు. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇవండి రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నాకు తెలియనివి ఏవైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని కొత్త విషయాలు మీకు తెలపాలనే ఆసక్తి నాలో కలుగుతుంది. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నమస్తే. మరిన్ని వీడియోలలో కలుద్దాం.